తెలుగు హీరోలందరూ సిండికేట్ అయిపోయారు. హిందీ హీరోల్లా సినిమా హీరోయిన్ ని పెళ్లి చేసుకోవద్దని అందరూ కూడబలుకున్నారు. హీరోయిన్స్ తో ఆడి పాడతారు, ముద్దులు కురిపిస్తారు, రొమాన్స్ చేస్తారు. అయితే అదంతా రియల్ లైఫ్ లో ఉప్పు కప్పు రంబును కలుపునుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో పడవండో వలలో పడకండో. తెలుగు హీరోలు ఒక్క విషయంలో తప్ప బాలీవుడ్ హీరోలను అన్ని విషయాల్లో ఫాలో అవుతారు. ఆ ఒక్కటే పెళ్లి. హిందీ హీరోలు ఆన్ స్క్రీన్ పై ఎవరితో డీప్ గా లవ్ లో పడిపోతారో నిజ జీవితంలో కూడా వాళ్లతోనే 7 అడుగులు నడుస్తారు. అభిషేక్, రితేష్, సైఫ్ అలీఖాన్ ఇలా ఈ జాబితా పెద్దదే. కానీ మన హీరోలు మాత్రం దీనికి చస్తే ఒప్పుకోరు. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరని గట్టిగా నమ్ముతారు. సినిమాల ఎంపికలో క్లారిటీగా లేకపోయినా పెళ్లి కూతురు సెలెక్షన్ లో మాత్రం మన హీరోలు పిచ్చ క్లారిటీతో ఉన్నారు. 6 100 100 6 సినిమా హీరోయిన్స్ జోలికి పోవద్దని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో మాత్రం మన తెలుగు హీరోలందరూ సిండికేట్ అయిపోయారు. తెలుగులో ఏ హీరోడు తీసుకున్నా సినిమా ఫీల్డ్ తో సంబంధం లేని అమ్మాయినే ప్రేమించి పెళ్లాడుతున్నాడు. ఈ ప్రేమతో కుట్టని హీరోలు మాత్రం బుద్ధిగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిరి నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. మెగా ఫ్యామిలీ హీరోలందరూ ప్రేమ పాట పట్టారు. అయితే కండిషన్స్ అప్లై అన్నట్టు లవ్ లో కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఒక్క హీరోయిన్ కూడా ప్రేమతో కన్నెత్తి చూడలేదు. హీరోయిన్ ని ఆట పట్టించడంలో, ముగ్గులోకి దింపడంలో బన్నీ దేశముద్రే అయినా ఆ జులాయి వేషాలన్నీ స్క్రీన్ పైన వరకే. ఫీల్ మై లవ్ అంటూ కాజల్ వెనకాల పడినా అది సినిమా వరకే. నిజ జీవితంలో మాత్రం స్నేహారెడ్డితో లవ్ ఫీల్ అయి ఓ ఇంటి వాడయ్యాడు. గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయిలో తడిసానెందుకు, జారినట్టుగా ప్రాణమే రేగుతుంది ఈ దేహమే, గొంతు కోసుకున్న మౌనమే పాడిందిలే ప్రళయమే. I love you, నా పూపిరి ఆగిపోయినా I love you. పెళ్లి విషయంలో మాత్రం రామ్ చరణ్ కూడా బావ బన్నీనే ఫాలో అయ్యాడు. ప్రేమ కోసం తెరపై పెద్ద సాహసాలు చేసిన మగధీరుడు ఆ మధ్య ఆరెంజ్ అనే కలర్ఫుల్ లవ్ స్టోరీ నడిపాడు. అయితే అదంతా సినిమా ప్రేమే. ఈ సినిమా ప్రేమను గుమ్మం వరకు రానికుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిజ జీవితంలో మాత్రం చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన ప్రేమలో పడిపోయారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుని ప్రేమధీరుడు అనిపించుకున్నాడు. ఒకసారి చూసినే వలచానాలను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాకాను పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా. ఎంతమంది ముద్దుగుమ్మల మాయలో పడినా నాని మనసు మాత్రం వైజాగ్ చుట్టూనే తిరిగింది. కలర్స్ స్వాతితో అష్టచెమ్మ ఆడాడు. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో సమంతను గాఢంగా ప్రేమించాడు. ఎన్ని ప్రేమ చేష్టలు చేసినా నాని మనసు మాత్రం ఫ్రెండ్ అంజన చుట్టూనే తిరిగింది. సినిమా ప్రేమలో పడకపోయినా అంజన ప్రేమలో మునిగి ఈ మధ్యనే పెళ్లితో శుభం కార్డు వేశాడు. కోటి కోటి తారల్లో నా చందమామ ఉందన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే, నీతి మీద కైలాసం తేలకుండా ఉందన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే. రామ్ చరణ్, బన్నీ, నానిలది లవ్ స్కూల్ అయితే ఎన్టీఆర్, గోపీచంద్రది పెద్దల స్కూల్ అన్నమాట. ప్రేమలు దోమలు వీడ ఒంటికి అస్సలు పడవు. ఆన్ స్క్రీన్ లో ఎన్ని లవ్ అఫైర్స్ నడిపినా ఎంచక్క పెద్దలు కుదిర్చిన పెళ్లికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
లవ్ గివ్ అంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఎంచక్క అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం, ఏ చోటనైనా ఉన్నా నీ కోసం, నా ప్రేమ పేరు నీలాకాశం. యాక్షన్ హీరో గోపీచంద్ ఆ మధ్య ప్రేమ కోసం యజ్ఞం చేశాడు. ప్రేమే లక్ష్యంగా దూసుకుపోయాడు. మొగుడుగా కూడా అనిపించుకున్నాడు. అయితే ఇదంతా 4 రాళ్లు సంపాదించడానికి వేసిన వేషాలే. అక్కడ ఎన్ని జులాయి వేషాలేసినా ఎంచక్క పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటున్నాడు గోపీచంద్. శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను త్వరలో పెళ్లాడుతున్నాడు. నా కూడా ఉండేది, నా డ్రెస్సే పిండేది, నన్నే ఇస్త్రీ చెయ్యండి నాకు కావాలి. నా చేత చిక్కేవాడు, నా వెనక నక్కేవాడు, నా ముందు మొక్కేవాడు నాకు కావాలి. నా పైకే ఎక్కేది, నా బ్యాకే నొక్కేది, నన్ను వదిలి చెక్కేయండి నాకు కావాలి. ప్రేమ విషయంలో మన హీరోలు యమ స్ట్రాంగ్, కొద్ది కూడా బెరకరు వణకరు. బాలీవుడ్ హీరోల్లా హీరోయిన్స్ ప్రేమలో పడిపోయి సంవత్సరాలు అఫైర్లు నడపడం, చివరికి పెళ్లి చేసుకోవడం మన వాళ్లకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. సినిమాలో ప్రేమించడానికి, ముద్దులాడడానికి, రొమాన్స్ చేయడానికి హీరోయిన్స్ కావాలి. ఎన్ని వేషాలేసినా ఆన్ స్క్రీన్ వరకే. ఆఫ్ స్క్రీన్ లో ఈ ముద్దుగుమ్మలను అస్సలు పట్టించుకోరు. అంటే వీళ్లలో ప్రేమ లేదని కాదు, సినిమా ఫీల్డ్ తో సంబంధం లేని అమ్మాయిల ప్రేమలో పడటం వీళ్ల స్పెషాలిటీ. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ కూడా ఇదే దారిలో నడుస్తాడేమో చూడాలి. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చీరలో చాలా బాగున్నావు. నువ్వు